బా ఇంత అడ్వెంచర్ అసలు మామూలు వీడియో కాదు ఇది. హలో అందరికీ, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మేము కెనడాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక ట్రిప్కి పోయినాం అనమాట. సో ఇది బ్యాన్ ట్రిప్. ఈ వన్ డే ట్రిప్లో అయితే మేము మస్తే కవర్ చేసినాం. ఆల్మోస్ట్ ఒక 3 ఫ్రోజన్ లేక్స్ చూసినాం. ఐ హోప్ యూ గైస్ విల్ ఎంటర్టైన్ బై వాచింగ్ దిస్ వీడియో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. జస్ట్ ఎంజాయ్ ద నేచర్ అండ్ ద లొకేషన్. ఈ వన్ డే ట్రిప్కి అయితే మేము ఫుడ్ బయట తినలేదు. వి జస్ట్ హ్యాడ్ సమ్ కాఫీ. ఫుడ్ ప్యాక్ చేసుకొని అయితే పోయినాం. ఇదే మాకు కనిపించిన ఫస్ట్ ఫ్రోజన్ లేక్. ఈ లేక్ నేమ్ వచ్చేసి లాక్ డెస్ ఆక్స్. ఇండియాలో మనం లేక్స్ చూస్తూనే ఉంటాం, బట్ నేను ఫ్రోజన్ లేక్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం కూల్గా ఉండే. సో నెక్స్ట్ అయితే క్యాల్మోర్కి వచ్చేసినాం. ఇక్కడ చూడడానికి ఏం ఉండవంట. సో మేము ఇక్కడ టిమ్ హార్టన్స్ ఉంటే అయితే కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఒకవేళ స్టే చేయాలనుకుంటే మాత్రం క్యాన్మోర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. లంచ్కి అయితే ఫుడ్ బయట ఏం చేయలేదు. ముందు రోజు నైటే నేను అటుకుళ్ళు పోపు చేసుకొని పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పాలకూర పులావ్ చేసిన. మేము అరౌండ్ 7 o'clock అట్లా అయితే స్టార్ట్ అయిపోయినాం. అనిమల్స్ కోసం అయితే సపరేట్ క్రాసింగ్సే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇది. ఒకవేళ సమ్మర్లో వచ్చినట్లయితే ఈ మౌంటైన్స్ అయితే గ్రీనరీగా ఉంటాయి. అప్పుడు కూడా వ్యూ బాగుంటుంది. To the city streets, we began to feel the fire. అండ్ నెక్స్ట్ ఫేమస్ లేక్ లూయిస్కి అయితే వచ్చేసినాం. వావ్, అసలు చూడడానికి ఎంత బాగుందో. మస్తు ఫొటోస్ దిగినాం ఇక్కడ. ద బెస్ట్ పిక్చర్స్ అయితే ఇక్కడే వచ్చినాయి. ఆ మౌంటైన్స్ చూడండి, కొంచెం స్నో ఉండడం వల్ల లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. ఈ లేక్ లూయిస్లో అయితే మనం మంచిగా కూర్చొని ఈ స్లే రైడ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఎక్కలేదు. కొన్ని ఫొటోస్ దిగుదామని అయితే ఇది ఎక్కుతున్నా. స్లిప్పరీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం స్లిప్ అయినా సరే జారి పడిపోతాం. కేర్ఫుల్గా ఎక్కాలి, కేర్ఫుల్గా దిగాలి. ఈ పనుల్లో కనిపించలేదు. ఫోటో తీసా. మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? బా ఇంత అడ్వెంచర్ అసలు మామూలు వీడియో కాదు ఇది. అట్లా నడుచుకుంటూ పోతుంటే ఈ వాటర్ ఫ్లో అయితే కనిపించింది. ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ వేవ్ సౌండ్ కూడా క్యాప్చర్ చేసినాం. మీరు కూడా వినేసేయండి. నెక్స్ట్ బ్యాన్ఫ్లో ఉన్న మ్యూజియంకి అయితే పోయినాం. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చిన్న ఇన్సెక్ట్స్ నుండి యానిమల్స్ వరకు అన్ని రియల్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. దీనికి బిహైండ్ రీజన్ ఏంటంటే ఈ యానిమల్స్కి టాక్సిడర్మీ అనే ప్రాసెస్ యూజ్ చేసి ఇట్లా మనకి రియల్గా ఉన్నట్టు కనిపించేలాగా పెడతారు. దీనికి బయట మాత్రం రియల్ స్కిన్ ఉంటుంది, లోపల మాత్రం ఫేక్ బాడీని పెట్టేస్తారంట.
to the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. ఇట్లాంటి కైండ్ ఆఫ్ యానిమల్స్ని మ్యూజియంస్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు. ఈ వీడియో చూసినాక మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే బ్యాన్ఫ్ గండోలాని ఎక్స్ప్లోర్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. అదైతే జస్ట్ వ్యూ మాత్రమే కాదు, ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విచ్ విల్ గివ్ మీ ఎ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.